ఇక భారత్ పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఆంటోనియో భారత్ పాక్ మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణాన్ని నివారించాలని కోరారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి సహకరిస్తుందని తెలిపారు. కాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్యకు దిగనుందని పాక్ భయాందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని షరీఫ్ ఐక్యరాజ్య సమితి జోక్యం కల్పించుకోవాలని కోరారు. వచ్చే 24 గంటల్లో భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని, ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించాలని పాక్ ప్రధాని విజ్ఞప్తి చేశారు.